హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మంత్రివర్గ ఉపసంఘం. ఈ మేరకు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల ఉపసంఘం. సో, ఉపసంఘంతో నేడు ఉద్యోగ సంఘాల చర్చలు, కీలక డిమాండ్లు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘంతో జరగబోయే చర్చల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ప్రాధాన్య క్రమంలో ఉంచినటువంటి కీలక డిమాండ్లు ఇవే. ఈ డిమాండ్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధాన ఆర్థిక డిమాండ్స్: మొదటిది సరెండర్ లీవ్ గ్రాట్యుటీ బకాయిలు. సరెండర్ లీవ్ మరియు గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులు తక్షణమే ప్రారంభించాలి. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవి చాలా ముఖ్యము. రెండోది మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ఇది పీఆర్సీ నియామకం అయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తుంది. మూడోది 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. 12వ పే రివిజన్ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇది 5 ఏళ్లకు ఓసారి జరగాల్సిన ప్రక్రియ. నాలుగోది పెండింగ్ డీఏలు. పెండింగ్ డిఆర్ఎస్ అలవెన్స్ డీఏలలో కనీసం కొన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. ఐదవది 11వ పీఆర్సీ బకాయిలు. రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లింపులు. 11వ పీఆర్సీ బకాయిలను సర్వీస్ రికార్డులలో ఎంట్రీ చేయాలి. రిటైర్ అయిన వారికి జీవో ప్రకారంగా చెల్లింపులు జరగాలి. పెన్షనర్లు మరియు సీపీఎస్ డిమాండ్లు. డీఎస్సీ 2003 నియామకాలకు ఓపీఎస్. డీఎస్సీ 2003 నియామకాలకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలి. జనవరి 2022 జెడ్పీపీఎఫ్ మినహాయింపులు. సో, జనవరి 2022 జెడ్పీపీఎఫ్ మినహాయింపులు పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే చేయాలి. ఇది వారి ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. టీచర్ల సమస్యలు. ఈ మేరకు టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ గురించి చూసుకున్నట్లయితే, టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేది అమలు చేసి జిల్లా పరిషత్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు ఇవ్వాలి. బోధనేతర పనుల భారం తగ్గించాలి. టీచర్లపై బోధనేతర పనుల భారాన్ని అయితే తగ్గించాలి. మూడోది యాప్ ద్వారా ఒత్తిడి నిలిపివేయాలి. యాప్ ద్వారా వస్తున్న అనవసరపు ఒత్తిడిని నిలిపివేయాలనే డిమాండ్ ఉంది. నాలుగోది అదనపు గంటలు పని చేయకుండా నిరోధించాలి. టీచర్లను అదనపు గంటలు పని చేయకుండా నిరోధించాలి. ఆరోగ్య సేవల మెరుగుదల. 11వది మెడికల్ రియంబర్స్‌మెంట్. సో, మెడికల్ రియంబర్స్‌మెంట్ ఆమోదాల్లో ఆలస్యం నివారించాలి. రెండవది ఈహెచ్ఎస్ ద్వారా అందని వైద్య సేవలు. ఈహెచ్ఎస్ ద్వారా అందని వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. ఈ చర్చలు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలక మలుపవుతాయని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతుంది. ఈ యొక్క క్యాబినెట్ ద్వారా ఈ యొక్క భేటీలోనైతే ఆశిద్దాం.